తిరుమలలో ఫ్లాట్లు కొంటే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తామంటూ ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవలపర్ సంస్థపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా రీల్స్ ను నమ్మి భక్తులు మోసపోవద్దని, దర్శనాల కోసం అధికారిక వెబ్సైట్ ను మాత్రమే విశ్వసించాలి అని హెచ్చరించింది. విజిలెన్స్ విచారణతో ఆ సంస్థ ప్రకటనలను తొలగించగా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని టీడీపీ వెల్లడించింది. వెంకటేశ్వర స్వామి దర్శనం అందరికీ దొరకదు. దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. కానీ మీరు ఈ ఒక్క లేఅవుట్ లో ఒక ప్లాట్ కొన్నారు అంటే లైఫ్ టైం వివిఐపి దర్శనం పాస్ టికెట్ ఫ్రీగా లభిస్తుంది. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇదే చూడండి, మన బెంగళూరు టు తిరుపతి బైపాస్ రోడ్, దీనికి అటాచ్ అన్నదే మన న్యూటన్ జే ప్రాజెక్ట్. మన న్యూటన్ జే ప్రాజెక్ట్ లీగల్ విషయంలో ప్రతి ఒక్క స్టెప్ క్లియర్ చేసుకొని క్లియర్ టైటిల్ అందుకుంది. మరియు డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్ అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ సైట్ కు ఏ ఖాతా పొందింది. ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఇలాంటి లగ్జూరియస్ లేఅవుట్ తిరుపతిలో ఫ్లాట్లు కొంటే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తామంటూ ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవలపర్ సంస్థపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా రీల్స్ ను నమ్మి భక్తులు మోసపోవద్దని, దర్శనాల కోసం అధికారిక వెబ్సైట్ ను మాత్రమే విశ్వసించాలని హెచ్చరించింది. విజిలెన్స్ విచారణతో ఆ సంస్థ ప్రకటనలను తొలగించాలని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని టీటీడీ వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని లిప్తపాటు దర్శనం కోసం లక్షలాది మంది నిరంతరం వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి వారిని క్యాష్ చేసుకోవడంలో దళారులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ కూడా భక్తులను మోసగిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీపీ డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన భాగోతం ఇప్పుడు బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఫ్లాట్ కొంటే జీవితాంతం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా ఊదర కొడుతూ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ కూడా ఫ్లాట్లను విక్రయించుకునే క్రమంలో ఈ భాగోతం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అనేక మంది అనేక రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఎస్సీపీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొత్త అవతారానికి తెరెత్తారనే చెప్పాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి స్వామివారిని దర్శనం ఇక్కడ ఫ్లాట్ కొంటే ఖచ్చితంగా మీకు జీవితాంతం దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుంది అనేనని వారు ఆ ప్రకటనలో తెలపడం పట్ల పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భక్తులను ఈ విధంగా టీటీడీకి సంబంధం లేకుండా భక్తులను మోసగిస్తున్న ఎస్సీపీ డెవలపర్స్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ ఎస్సీపీ డెవలపర్స్ ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసులకు టీటీడీ అధికారుల నుంచి ఏదైతే కంప్లైంట్ అయితే కూడా రైజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే స్వామివారి టీటీడీకి సంబంధించి వెబ్సైట్ ను మాత్రమే ఫాలో అవ్వాలి. లేకపోతే టీటీడీ ఏదైతే విడుదల చేస్తుందో టికెట్లను వాటిని కొనుగోలు చేసి మాత్రమే దర్శనానికి రావాలంటూ కూడా టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా
ఎక్కడో ఒక చోట దళారుల మాటలను నమ్మి భక్తులు మోసపోతూ కూడా డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అటు తర్వాత తిరుమలకు వస్తే స్వామివారి దర్శనం కాకుండా కూడా నిరాశతో తిరిగి టీటీడీనే బ్లేమ్ చేసే విధంగా అక్కడ భక్తులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికే ఇలాంటి వెబ్సైట్లు కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో స్వామివారి దర్శనం చేయిస్తామని చెప్తున్నారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీటీడీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్సీపీ డెవలపర్స్ పై చర్యలు తీసుకోవాలని తిరుమలలో పోలీసులను కూడా ఆశ్రయించారు. త్వరలోనే పోలీసులు చర్యలు అయితే తీసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ.